మరి ఇప్పుడు ఈ ఫెస్టివల్ సెలబ్రేషన్ ఎపిసోడ్ లో మీకోసం స్పెషల్ సెగ్మెంట్. అయ్యా ఈసారి మనమే కెలకాలి. కెలకాలి కాదురా, గెలవాలి. రా పక్కడు కూడా ఇంజక్షన్ ఇచ్చాను, ఏం చేసావు? అది పక్కడు కొడుకండి, నా కొడుకు నేను చేసుకున్నాను సార్. అడు చూడు ఎలా కాలు దూతున్నాడు మన మీద. దాన్నే ఉందయ్యా, మీకు దూకొనిస్తాను, మీకు కూడా దూకోండి. ఇంతకీ మన ఎవరి మీద పందెం? వాళ్ళ మీద అయ్యా. మీకు పోటీగా ప్రెసిడెంట్ గారు తన కోడితో వస్తున్నారు. ఏమండి ప్రెసిడెంట్ గారు? కత్తి అంటే ఎంత తెచ్చావు? కోడికి కడదామని తెచ్చా. ఇదే కోడికి గట్టే కత్తి అంటే గడ్డ నవిని గడ్డం అంత ఉండాలి, గడ్డ భారంతో ఉండకూడదు. కోడి పందాలు సంక్రాంతికి ఎందుకు పెడతారు? దీపావళి దాకా కోడి ఉండదు కాబట్టి. మాతో పందవా? ఏంట్రా మీ కోడి గొప్ప? మా కోడి వల్ల మీ కోడి గుడ్డు పెడుతుంది. మా కోడి వల్ల మీ కోడి డైరెక్ట్ గా ఆమ్లెటే పెడుతుంది, చూస్తావా? మా ఇంట్లో ఉదిరిపోయే కోడి ఉంది. ఏం కోడి? మంచం కోడి. మంచం కోడి. మా ఇంట్లో తినే కోడి ఉంది, అది అసలు కదలనే కదలదు. ఏం కోడి? పకోడి. పకోడి. మా ఇంట్లో కూడా కదలన కోడి ఉంది, తిని కోడి. ఏంటది? చేకోడి. చేకోడి. మొత్తానికి స్కిట్ పకోడి. పకోడి. అయ్యా ప్రెసిడెంట్ గారు, ఆలస్యం చేయకుండా మీ పుంజుని తీసుకురండి. పుంజు ఓకే, కోళ్ళ పందాల్లో గేదెలు ఎందుకు? పందెం నిర్వహించేది నేనే, సర్కారు వారి పాట. కోళ్ళ మధ్య గేదె పందెం ఆడిస్తుందంటే అదే. మా కోడి వస్తుంది, మీ కోడి రప్పించండి. నీ పెట్ట నా పుంజుని ముద్దెట్టుకొని ఈసారి ఎలాగైనా పందెంలో మనం గెలవాలి. మీ కోడికి కత్తి కట్టారు చూడండి. ఈ కోడికి ఎక్కడ కట్టాలి ఈ కత్తి? ఇంక రండిరా బరిలోకి, చూసుకుందాం. నాకెందుకో ఈ పుంజులు రెండు పెట్టలు అవుతాయి అనిపిస్తుంది, దగ్గరికి వెళ్ళి పొడి చేసుకొని. నీ పెట్ట నా పుంజుని ముద్దెట్టుకొని చిక్కవే చేతుల్లో చెమ్మ చెక్కోడి. మీ కోడికి చిన్న ఘాటు పడిందయ్యా. మనం ఈ పంది గెలవాలయ్యా. మన కోడికి బూస్టింగ్ ఇస్తాను చూడండి. మా కోడి చూడు. వాళ్ళ కోడికి ఎక్కువ బూస్టింగ్ ఇచ్చారు, ఇటువంటి రండి. పందెం రారా నువ్వు. రెడీ. నీ పెట్ట నా పుంజుని ముద్దెట్టుకొని మా కోడికి చిన్న బలం తగ్గుతుంది. అయ్యా మా కోడి. ఏ కోడి పందెంలో ఊడావా? అయిపో చెప్తున్నా. నీ పెట్ట నా పుంజుని ముద్దెట్టుకొని ఇది పవర్ఫుల్ గా ఉందని మా కోడి కూడా ఫీల్ అవుతుంది. ఒకసారి మీ చూసావా? ఇదిగో దీన్ని తీసుకెళ్లి బిర్యానీ వండుకోండి. దీన్ని బిర్యానీ కాదు, దీన్ని నాకు కావాలి. ఈ కోడికి జీడిపప్పు పెట్టానే, పిస్తా పెట్టానే, ఎలా చనిపోయావు కోడి? పందెంలో ఓడిపోయారు కాబట్టి ఈ కోడిని మీరు వండుకోవాలి, ఈ కోడిని నీళ్ళు తీసుకోవాలి. ఈ రెండు కోళ్ళు పనికిరావు, ఏదో ఒకటి తీసుకోండి పద. సో ఇంద్రజ గారు ఎలాంటి
అనిపించింది సంక్రాంతి స్పెషల్ స్కిట్? మా ఆది గారు, భాస్కర్ గారు వీళ్ళుంటే ఎంటర్టైన్మెంట్ కి అసలు తక్కువే లేదు. కోడి పందాన్ని కళ్ళ ముందు చూపించారు కట్టినట్టు. చాలా చాలా బాగా అనిపించింది. అండ్ మీరు రావడం ఇంకా స్పెషల్ అనిపించింది. Thank you Nisha garu and thank you so much, especially Raja Ravindran garu. Thank you so much for participating so sportively. Thank you so much and once again happy Sankranti guys. రే నాన్న హ్యాపీ బర్త్డే రా. ఏమే ఏంటిది? ఏంటిదా? అవేం తెలియకుండానే ఎంత పెద్ద కొడుకున్నాడా మనకి? ఆది గారు మీకు ఒక స్పెషల్ గిఫ్ట్. నానమ్మ ఇంద్రజ, బాబాయ్ రాంప్రసాద్ ఆశీస్సులతో నా కష్టం, నా శ్రమ, నా శక్తి, నా చెమట చుక్క, నా సమయం, నన్ను సమాజానికి మగాడిగా పరిచయం చేసిన నా కొడుకు రోహన్కి పుట్టినరోజు శుభాకాంక్షలు. పైన చెప్పింది అంత అబద్ధం, ఇట్లు సౌమ్య. ఎవరండి ఇది? ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. ఎక్స్ కాదు వై కాదు ఇదని అబద్ధమని చెప్పు. కాదు అంటే పెళ్లికి ముందు ఉంటాయి కదే అలా. నీతో ఉంటే కరిగే కాలం నువ్వు లేకుంటే కదలను అంటూ నెలలో ఉండే తేదీ కూడా ఏడాదయ్యిందే. నీ వైపే తెరచాపను తిప్పేసా. మీరు ఇంకా గొప్ప సింగర్స్ గా చాలా 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 పాటలు పాడాలి. మీరు పాడిన పాటలు ఇలాగే స్టేజ్ మీద చాలా మంది పాడాలి. వందంతలయ్యేనా అందం నువ్వు నా పక్కన ఉంటే వచ్చంలా వెలిగా ఇంకొంచెం నువ్వు నా పక్కన ఉంటే. ఇంద్రజ గారు ఐస్ క్రీమ్లు అంటారు. ఏ ఎదవెళ్ళి ఏం చెప్పినా ఇట్టే కరిగిపోతారా పాపం. ఆ ఎదవ మీరే కదా. నీకు జ్యూసు, నీకు ఐస్ క్రీమ్ రెండు తెస్తా ఆగండి. ఇదేంట్రా చపాతీ పిండిలా ఉంది? అరే ఒక్కటైతే అర్థమైందిరా, ఇక నువ్వు జీవితాంతం ఇంతే. బ్లాక్ బస్టర్ పర్ఫార్మెన్స్. ఈ గ్రీటింగ్ కార్డ్ ఎంత బాగుందో. yes మై లవ్. ఏ రోజు ఇచ్చావు నువ్వు ఇది? రవ్వుగా ఇది మహతి గారి చీర్రా. దాని దగ్గర తీసుకొచ్చి దీనికి ఇస్తావరా? పెట్టావు కదా ఫిట్టింగ్. So first Nukraju. నూకరాజు గాడికి 600కి 490 10th. నేను లా చదువుతున్నాను మేడం. లా చదివేది కూడా వాడి కేసులు వాడే వాదించుకోవడానికి. భాస్కర్ గారు. కింద చూడండి, మామూలుగా పాస్ అవుట్ అని రాస్తారు కదా, గెట్ అవుట్ అని రాశారు. 5 మాది. దాని ఫోటో బాగుంది. పైసకి పనికిరాని అన్నారు. ఇంట్లో నుంచి దొబ్బేసిన 1 లక్షతో 5 లక్షలు చేసి చూపిస్తా. హలో అన్న. వారం అన్నావు, 4 వారాలైంది. డబ్బులు ఇస్తావా, ఇంటికి రమ్మంటావా? డబ్బు అన్నీ ఇచ్చింది, ఇప్పుడు చావును కూడా వస్తుంది. బెట్టింగ్ బారిన పడి ఇలా ప్రాణాలు కోల్పోయిన ఎంతో మంది అమాయకుల కథ